హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? జై గణేష. ఈరోజు మడికి దగ్గర రాజమండ్రి వ్యామగిరి వెళ్ళే రూట్లో మడికి అని వస్తుంది. అక్కడ మడికి దగ్గర చిలకలపాడు అని లోన ఒక గ్రామంలో మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది. అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ వినాయకుడిది 9 సంవత్సరాలు వార్షికోత్సవం జరుగుతుందండి. గణపతిది ఎంతమంది ఉన్నారో చూసారా. ఈ మడికి నుంచి, వ్యామగిరి నుంచి, ఎక్కడి నుంచి, కడియం నుంచి కానీ చాలామంది జనాలు అయితే వచ్చారండి. మొత్తం వీళ్ళు వండిన జనానికి ఎంతకంటే 3500 మందికి పైగానే వేసుకున్నారు. మేము వెళ్ళేటప్పటికే 3000 మంది పైన అయ్యారంట. మా వారైతే ఈ వీడియో అన్నీ తీశారు. నేనైతే వెళ్ళేటప్పటికి 1:30 అయింది. 11:30కే స్టార్ట్ చేసేసారు ఇక్కడ భోజనాలు. ఎందుకంటే ఇక్కడ తొందరగానే తింటారు కాబట్టి జల్దీగానే స్టార్ట్ అయిపోయినాయి భోజనాలు అయితే. సరే అని చెప్పేసి మా వారే అక్కడ వెళ్ళి నేను కూడా వడ్డిస్తానని చెప్పి మా వారు మా బావ వెళ్ళి అక్కడ భోజనాలు అయితే వడ్డించారు. ఇలా వడ్డించడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంత అన్నదానం చేసేటప్పుడు మనం వడ్డించడంలో తప్పేం లేదు కదా. 10 మందికైనా వడ్డిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మా వారు వెళ్ళి ఇలాగా దేవుడికి అన్నదానం కింద చేస్తున్నారు కదా వెళ్ళారు. అక్కడ వీడియో కూడా తీశారన్నమాట. మా వారైతే కొంతమందికి అయితే వడ్డించారంట. 300 మంది 400 మంది దాకా వడ్డించారు. తర్వాత ఇంకా మేము వచ్చామని చెప్పేసి మాతో పాటు వచ్చేసారు. ఇక్కడైతే ఐస్ క్రీములు చూడండి, మొత్తం కలిపి 18 రకాల ఐటమ్స్ అయితే చేశారంటండి. ఈ గుడికి శ్రీ వరసిద్ధి వినాయక అని టెంపుల్, అంటే వినాయకుడి పేరంట. నాకు అంత ఐడియా లేదండి. ఫస్ట్ టైం అండి నేను రావడం కానీ ఈ గుడికి, లేకపోతే భోజనానికి వెళ్ళడం కానీ. మొత్తం అంతా కూడా మేమైతే ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురిది పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి కూతుర్ని చెయ్యాలి. ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. అందుకని చెప్పేసి ఒక వారం రోజుల ముందే మేము వచ్చేసాం అన్నమాట. ఇక్కడ పనులన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తే ఈరోజు మాత్రం గణపతిది భోజనాలు ఉన్నాయి. సరే భోజనాలకి అయితే వెళ్దామని చెప్పి అందరం వెళ్ళాం. మా బావ ఇక్కడ గుడి దగ్గర భజనలు అవన్నీ చేస్తారు. ఇక్కడ అంటే ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఎలా ఉంటారో అలా అన్నమాట. మొత్తం గుడికి చూసుకోవడం అవన్నీ ఉంటాయి. సరే అని చెప్పేసి వంట వండే కాడికి కూడా వెళ్ళి ఎలా వండుతున్నారు ఏంటి అన్నీ చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళామండి. కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయినాయి. మేము వెళ్ళేటప్పటికి చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. 18 రకాలు. చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. ఇంతమందికి చెయ్యాలంటే చాలా గ్రేట్ కదా. ఇక్కడ ఈ ప్రసాదం వచ్చి గోధుమ రవ్వతో హల్వాలా చేశారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకటి పన్నీరు మష్రూమ్ కర్రీ చేశారు, ములంకాయ టమాటా కర్రీ చేశారు, వెజ్ కర్రీలా ఒకటి చేశారు, మిల్ మేకర్ పులావ్ వేశారు, వైట్ రైస్, పులిహోర, బూరు, సాంబార్, పప్పు, రసము, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇన్ని ఐటమ్స్లో కొన్నే తినాలనిపించింది. అంతా ఫుల్ అయితే తినలేం కదా. అయితే ఇక్కడ వచ్చేసి నేను వీడియో అంతే యూట్యూబరు అని వీడియో తీసుకుంటామంటే వాళ్ళందరూ పాపం చాలా హెల్ప్ చేశారు. ఇది తీస్తామని చెప్పి తీసి చూపించారండి మాకైతే. నిజంగా చాలామంది ఇక్కడ అందరూ ఈ కుర్రోళ్ళందరూ కూడా పాపం అక్కడ దగ్గర అంతా చేసుకుంటున్నారు అన్నమాట. మొత్తం వీడియోకి మొత్తం అంటే నేను తీసుకుంటున్నానని కానీ పాపం ముందు మంచిగా సపోర్ట్ చేశారు. చాలా బాగానే వడ్డించడం కానీ ఏదైనా కానీ. ఇక్కడ వచ్చి మా బావగారు మా బావ ఈ ఊరిలో చిలకలపాడులో మా బావకి ఇక్కడ భజనలు కానీ పూజలు, దేవుడు చూసారా ఇక్కడ పచ్చని పొలాలు అంతా నర్సరీ రండి. మొత్తం తోట అంతా కూడా ఇక్కడ బావాల ఇంటి పక్కనే ఉంది నర్సరీ అంతా కూడా. బావాలకు కూడా నర్సరీ ఉంది. నేను ఒక రోజు వెళ్ళి వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే నేను వెళ్ళలేదు వాళ్ళ నర్సరీకి. అయితే నర్సరీ కూడా ఉంది బావకి. పువ్వుల మొక్కలు అంటే ఏమైనా ఇప్పుడు డిజైన్ మోడల్ ఫ్లవర్స్ ప్లాంట్లు ఉంటాయి కదా అవన్నీ మాట అవన్నీ ఉన్నాయి బావాల పొలంలో. ఒకరోజు అయితే వెళ్ళి వీడియో అయితే తీసి పెడతాను బావతోటి వెళ్ళి. ఇక్కడైతే మాత్రం ఆడవాళ్ళండి మొత్తం ఒకళ్ళేమో 2 బూర్లు వేస్తున్నారు. అది వచ్చి బూరు వచ్చి ఉప్మా నూకతోటి ప్రసాదం కింద చేసి బూర్లు అయితే వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి బూరెలు. ఒకసారి నేను చేస్తానంటే వాళ్ళు ఇచ్చి పాపం చేయిస్తున్నారు అన్నమాట. సరే చేద్దామని అనుకున్నా కానీ చాలా వేడి వచ్చేస్తుందండి. పాపం ఎంత కష్టపడుతున్నారంటే ఇంత ఎండలో పడి కూడా అలా వండుతున్నారంటే గ్రేటే కదా. అరటికాయ బజ్జీలు ఇక్కడ ఒకటేమో బూరు స్వీటు వేడివేడిగా వేస్తున్నారు. నిజంగా చాలా బాగున్నాయి. బూరు కూడా చాలా టేస్ట్ ఉంది అండ్ అరటికాయ బజ్జీ కూడా చాలా బాగుంది. అయితే నాకు వీడియో తీసినాక నాకు కొంచెం వేసి ఇచ్చారు తినమని. అయితే నేను భోజనం చేసేటప్పుడు నాకు బూరు అవన్నీ అయితే రాలేదు. అప్పటికి ఇంకా అవ్వలేదు, లేట్ అవుతాయని చెప్పారు. అందుకే నేను కొంచెం
కొంచెమే తినేసి ఇలాగ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ వేడివేడిగా బూరెలు వేస్తుంటే మా వారు తీసుకొచ్చి ఇక్కడ మా బావని రండి అని చెప్పేసి ఇక్కడైతే వీడియో తీసినాక నాకు వేడివేడిగా బూరెలు అలాగే అరటికాయ బజ్జీలు అయితే వేసి ఇచ్చారండి. తింటున్నా. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అన్నమాట. మీలో ఎంతమందికి బూరెలు అంటే ఇష్టమో అరటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే సపోర్ట్ చేయండి. చూసారా, ఒక లైన్ తర్వాత ఒక లైన్ అయితే అయిపోతుంది కానీ ఏమంటారు జనాలు అయితే తరగట్లేదండి. అంతమంది జనాలు ఉన్నారు. నిజంగా అసలు నేను ఆశ్చర్యం అయిపోయాను. ఇంతమంది జనాన్ని ఇప్పుడు అంటే అన్నదానానికి ఎప్పుడు ఇంతమందిని అయితే చూడలేదండి. చాలా ఊర్ల నుంచి వచ్చారంట అన్నదానానికి. ఇక్కడ వచ్చి ఒక్కొక్కరు ఒక ఐటెం పట్టుకున్నారు, ప్లేట్లో వేయించుకుంటున్నారు అన్నమాట. ప్లేస్ లేదని చెప్పి మాకు ఇంకా నుంచుని కూడా తినేద్దామని చెప్పి మా పెద్దమ్మ కోసం అయితే ప్లేట్లో పెట్టించుకున్నారు. మేమైతే అక్కడ నుంచోడానికి టైము ఎంతసేపు ఎంత నుంచి ఉంటామని చెప్పేసి ఇక్కడ వచ్చేసినేమో ఏం చేస్తామంటే వేరే బఫే ప్లేట్లు తీసేసుకుని ఆ ప్లేట్లో వేయించుకుని అయితే తినేసామండి. మేము ఇలా కూర్చుని తిందామని ఉండే కానీ మాకైతే దొరకలేదు, ప్లేస్ అయితే దొరకలేదు. చూసారు వెనకాల కూడా చాలామంది వెయిటింగ్ ఉన్నారు. అంతమంది వెయిటింగ్లో మనం ఏం చేస్తామని చెప్పేసి బూర్లు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. బాగున్నాయి బూర్లు అయితే సూపర్ అన్నమాట. టెంపుల్ చూడండి. ఇక్కడ ఐస్ క్రీములు కానీ ఐస్ క్రీమ్స్కి అయితే ఎంతమంది లైన్లో ఉన్నారో. ఏంటంటే ఇక్కడ తినేసినాక మగవాళ్ళకైతే కూపన్ ఇస్తున్నారు ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. లేడీస్కి అయితే అక్కడ ప్లేట్లోనే పెట్టేస్తున్నారు అన్నమాట, అవసరం లేదని. లైన్గా తినేటప్పుడే ఎంతమంది ఉన్నారో చూసారా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మొత్తం మా ఫ్యామిలీ అంతా వెయిటింగ్ అయితే చేస్తున్నాం కానీ ఎందుకులే అని చెప్పేసి అలాగైతే తిన్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్.